హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే టొయోటో ఇటియోస్ 2011 మోడల్ తీసుకురావడం జరిగింది. జీడీ వెహికల్ అండి. ఇది లైఫ్ వచ్చేసి 2026 వరకు ఉంది. ఇన్సూరెన్స్ వచ్చి మనకు ఆగస్ట్ వరకు ఉందండి. 8th మంత్ వరకు ఉంది. ఫోర్స్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా. నాలుగు టైర్లు అయితే 50% ఉన్నాయండి. 4 టైర్లు అయితే. వెహికల్ వచ్చి టోటల్ గుడ్ కండిషన్ ఉందండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితే అక్కడక్కడ టచ్అప్ పాలిష్లు అయితే అయినాయండి. ఇక్కడ లైట్గా ఇక్కడ డెంట్లు మాత్రం లైట్గా ఉన్నాయి, కానీ ఫుల్ పెయింట్ వెహికల్ కాలేదు. వెహికల్ వచ్చి గుడ్ కండిషన్ ఉందండి. మీరు వెహికల్ అయితే లైవ్ చూడొచ్చు ఒకసారి. ఇదంతా ఫెండర్, మామూలుగా ఇటియోస్లో అయితే ఫెండర్ ఇలాగ అవుతుంది, అది మామూలే, అది చేపించుకోవచ్చు. వెహికల్ అయితే చూడండి ఒకసారి. అప్పుడు ఫ్రెండ్స్, వెహికల్ అయితే 4 మొత్తం గ్లాసు ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయండి. టోటల్ గ్లాసెస్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం మార్చినారండి. ఇంకా అన్ని 5 గ్లాసులు వచ్చి మనకి ఒరిజినల్ షోరూమ్ నుంచి ఏ గ్లాస్ వచ్చిందో ఆ గ్లాసే ఉందండి. వెహికల్ అయితే కండిషన్ అయితే బాగుందండి. వెహికల్ ఏపీ 390279 అండి. వెహికల్ నెంబర్ అయితే 39. ఎందుకంటే మనకి ఇది ఢిల్లీ నుంచి ఆంధ్రాకి అయిన వెహికల్ అండి. ఢిల్లీ వెహికల్ ఫస్ట్ అయితే ఇది. ఇప్పుడైతే ఆంధ్రాకి అయితే అయిపోయింది. ట్యాక్స్ అయితే కట్టినారు, పే చేసినారు. ఇప్పుడు ఆంధ్రాలో సెకండ్ ఓనర్ మీద ఉందండి వెహికల్ అయితే. సెకండ్ ఓనరు. వెహికల్ చూసుకోవచ్చు. డీజిల్ వెహికల్ అండి ఇది, పెట్రోల్ కాదు, డీజిల్ వెహికల్. జీడీ, టొయోటో ఇటియోస్ జీడీ అండి. ఇది డీజిల్ వెహికల్. మైలేజ్ అయితే మనకి 22 నుంచి 23 వరకు మైలేజ్ వస్తుందండి వెహికల్ అయితే. వెహికల్ ఏసీ కూడా వర్కింగ్ అండి. ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. ఒకసారి లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. లోపల ఇంటీరియర్ చూడండి. లెదర్ సీట్స్ అండి. లెదర్ సీట్స్. ఫ్రంట్లో చూడొచ్చు ఒకసారి. ఫ్రంట్ చూసుకోండి. ఫ్రంట్లో అయితే ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా ఉందండి వెహికల్. ఏసీ వర్కింగ్ ప్లస్ అలాగే ఫ్రంట్లో చూసుకోండి. ఫ్రంట్ చూడొచ్చు. లెదర్ సీట్స్ అండి. వెహికల్ లెదర్ సీట్లు ఉన్నాయి. వెహికల్ అయితే నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి. లోపల కూడా సిస్టమ్ అయితే ఉందండి. హ్యాండ్రెడ్ అయితే కాదండి. వెహికల్ చూస్తున్నారు కదా. ఒకసారి వెహికల్ చూడండి. వెహికల్ కిలోమీటర్స్ అయితే మనకి 1,99,000 కిలోమీటర్లు అయితే వెహికల్ తిరిగిందండి. 1,99,000 అయితే వెహికల్ తిరిగింది. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి. ఒకసారి మీరు ఇంజిన్ రూమ్ చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ రూమ్ అయితే చూసుకోండి. ఎక్కడ కానీ సైడ్లో యాప్రాన్ కానీ అలాంటివి కానీ దెబ్బ తగిలిన వెహికల్ అయితే కాదండి. మనకి యాక్సిడెంట్ అయినట్లయితే ఇది చాలా దెబ్బతింటే ఇది బాగుండదండి. ఇది చూడండి, అన్ని ఒరిజినల్ ఎలా ఉందో షోరూమ్ నుంచి అలాగే ఉందండి. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ అంటున్నారు. బ్యాటరీ కూడా బాగానే ఉందండి. ఇంజిన్ పరంగా ఎక్కడ కానీ డ్యామేజెస్, ఆయిల్ లీకేజెస్ అలాంటివి అయితే లేదండి. ఒకసారి చూసుకోండి. ఇన్సైడ్ ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఫుల్ డీటెయిల్గా అయితే చూపించడం జరిగింది. వెహికల్ అయితే కండిషన్ ఇదే అండి. ఇంకా వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓనర్ గారు అయితే 3,20,000 చెప్తున్నారండి. 3,20,000, కేవలం 3,20,000 అండి. అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. వెహికల్ చూసి మాట్లాడుకోవచ్చు అండి. ఎక్కువ తగ్గించరు. నెగోషియబుల్ అంటే ఎక్కువ ఉండదు, లైట్గా తగ్గిస్తారండి. ఎక్కువ అయితే తగ్గించి ఇవ్వరు. వెహికల్ అయితే కండిషన్ ఉందండి. కండిషన్ అయితే పక్కాగా ఉంది. సస్పెన్షన్ వర్క్ కానీ అంతా A to Z ఫుల్గా చేపించిన వెహికల్ అండి. ఇది ఆల్ ఓకే ఉంది వెహికల్. ఇన్సూరెన్స్ రన్నింగ్ ఉంది. లైఫ్ 26 వరకు ఉంది. అంతా ఆల్ ఓకే అండి వెహికల్. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా తమ్ము పెట్టిస్తారండి. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది వెహికల్. ఇంకా మీరు వచ్చేటప్పుడు కావాలంటే ఒక మెకానిక్ని కూడా పిలుచుకొని వచ్చి చెక్ చేపించే వెహికల్ తీసుకోండి. అది నేను చెప్పడం అయితే. వెహికల్ ఉన్న లొకేషన్ అయితే మనకు చిత్తూరు డిస్టిక్ కుప్పంలో అయితే వెహికల్ ఉందండి. వెహికల్ అయితే చిత్తూరు డిస్టిక్ కుప్పంలో ఉంది. అలాగే మీ వెహికల్ ఏదైనా అమ్మాలనుకుంటే కూడా మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది.
మీరు మన స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు వెహికల్ గురించి. ప్లస్ ఆ నెంబర్కే వాట్సాప్ చేసినారంటే మనము మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి సేల్ చేయడం జరుగుతుందండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుందండి. మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్.